చూడాలి పరిశుద్ధాత్మ మరి ఆయన బోధన ఆయన అదే కదా మూలము సంఘానికి. ఆయన శిష్యులకి ఇచ్చింది, శిష్యులు మనకిచ్చారు. ఆ శిష్యులు ఇచ్చింది మనం పాటించాలి తప్ప, ఎందుకంటే వాళ్ళు దేవుడితో ప్రభుతో నడిచిన వారు, ప్రభు మాటల్ని ఏం చేశారు? అప్పటికి వాళ్ళకి జ్ఞాపకం రాలా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకొచ్చినప్పుడు ఒక్కొక్కడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క గ్రంథాల్ని రాయటము, పరిశుద్ధాత్మ సహాయముతో నడిచినప్పుడు వాళ్ళ గ్రంథాలు రాసినట్లుగా పేతురు చెప్తున్నాడు. మరి ఆ బోధన మనం వింటే, ఆ బోధనలో నడిచిన వాళ్ళే ఆ దినాలు చూస్తారు. మాకొద్దు ఆ బోధన అనుకునేవారు మరి ఎలా కార్యం చూస్తారు? అందుకే దేవుడు వాక్యానికి మనం లోబడేవారుగా మనం ఉండాలి. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, కృపా, జాలి, కనికరము కలిగిన దేవా, భూమి, ఆకాశములు, మహాకాశములు సృజించిన వాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. సర్వోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి నా ప్రభు. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అయ్యా, ఇప్పటి వరకు నా ప్రభు, నీ దాసుడి ద్వారా నువ్వు విత్తిన వాక్కును బట్టి మీకు స్తోత్రములు. నూరంతగా ఫలించి చేసే ప్రభా కృప అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆ వాక్యము గ్రహించి, ఆ వాక్య ప్రకారంగా నా ప్రభా తండ్రి దేవా, నువ్వు అపోస్తులకి ప్రభా, నీ ప్రవక్తలకి ఇచ్చిన వాక్కు నా ప్రభా తండ్రి వాళ్ళు రాసున్నారు. అయ్యా అదే ప్రకటించారు. ఆ విధంగా జీవించారు కాబట్టి ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి బలముని చూచారు. ప్రభువా తండ్రి, ఆ విధంగా మేము కూడా నీ వాక్యానికి లోబడేవారుగా ప్రభువా తండ్రి దేవా, తండ్రి మాకు కూడా సహాయము దయచేయమని అడుగుతున్నాం. అయా విశ్వసించడానికి సహాయం, కృప దయచేయమని అడుగుతున్నాం. మరొక్కసారి మా అందరితో మాట్లాడండి. నీ అధికారానికి లోబడుతున్నాము. అలాగే ప్రభా, నీ ప్రజల్లో ప్రభా మీరు ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డ మీద నీ వెలుగుని ప్రకాశింపు చేసి, నీ నామముని మహిమపరచుకోమని, అలాగే నా ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు అనుగ్రహించుమని, యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలు చూడమ్మా. గలతీ 6, 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఈ విషయం గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని అంటున్నాడు. గాడ్ ఇస్ నాట్ మాక్. దేవుణ్ణి ఎవరు ఎక్కిరించలేరంట. ఎందుకంటే మనం ఏం చేస్తామో అదే పంట కోస్తాము అంటున్నాడు. అంటే నువ్వు వేసిన విత్తనాన్ని బట్టి నీకు ఫలము దక్కుతుంది అంటున్నాడు. అది మంచిదా చెడ్డదా అనేది నువ్వు వేసే విత్తనం మీద ఉంటుంది అంటున్నాడు. అదే నువ్వు ఆత్మలో నువ్వు విత్తనం వేస్తే ఏం 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 పంట కోస్తావు? నిత్య జీవం అనే ప్రతిఫలం నువ్వు చూస్తావు అంటున్నాడు. కానీ శరీరంలో విత్తితే మరణానికి దారి తీస్తుంది అంటున్నాడు. He who sows in the flesh will reap corruption and death, but he who sows in the spirit life అన్నాడు. అందుకే దేవుని సంగమా, ప్రభు కూడా దేవుడు వాక్యంలో ఆది కాండంలో కూడా ఆయన ఒక ధర్మాన్ని ఆయన ప్రకటించాడు. ఇలా ఉంటుందన్నాడు. భూమి ఉన్నంత కాలము. ఒకసారి చూడండమ్మా, 8వ అధ్యాయం 22వ వచనం, ఆది కాండము 8వ అధ్యాయము 22వ వచనము. భూమి నిలిచి ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఆమేన్. భూమి నిలిచి ఉన్నంత కాలము ఏముంటుందంట? విత్తనం ఉంటుంది, వేయటం ఉంటుంది, పంట కోయటం ఉంటుంది. ఆ కాలమంతా, భూమి ఉన్నంత కాలమంతా
ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అంటే మనిషికి ఏం చేశాడు? సంఘ కాపరులకి, బోధకులకి, లేకపోతే ప్రవక్తలకి ఆయన విత్తనము వేరేగిచ్చాడు. అది వాక్యము. ఒక పక్కేమో మనుషులకి వాళ్ళు చేసిన క్రియని బట్టి వాళ్ళు ప్రతిఫలం చూస్తున్నారు. మీరు గమనించండి. మీరు ఏది వేస్తారో అదే మీరు కొయ్యాల్సిందే అంటున్నాడు. అందుకే తన ఒక బీజుని బట్టి అది ఆ చెట్టు మొలుతుందంట. ఇప్పుడు మామిడికాయ వేస్తే నువ్వేం ఆశించాలి? మామిడి ఫలం. మామిడి ఫలమే ఆశించాలి. నువ్వు వేసింది మామిడి ఫలం అయితే నీకు జామకాయ కావాలో, లేకపోతే వేరే పపాయ కావాలంటే అది ఎలా సాధ్యము? కాదు. అందుకే మన జీవితాల్లో జరగకపోవడానికి కారణం ఏంటంటే, మనం వేసిన విత్తనాలే. ఇది వరకు వేసిన విత్తనాలు ఈ దినాన మనము ఆ పంటని మనము అనుభవిస్తున్నాము. అందుకే ప్రభు చెప్తున్నాడు, విత్తువాడికి నేను విత్తనము ఇస్తున్నానన్నాడు. హ్మ్. విత్తువాడికి ఆయన విత్తనం విత్తనం ఇస్తున్నాడు. దైవజనులకి వాక్యం ఇస్తున్నాడు. నీకు ఇస్తున్నాడు. నీకేమో ఆత్మ ఫలాలు ఇస్తున్నాడు. నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో నువ్వు కూడా అదే పంటను కొయ్యాల్సిందే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆమేన్. ఆయన ఇచ్చేది మంచి. కానీ మనం విత్తనం వేసేది చెడ్డవి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. మంచిది నువ్వు విత్తనం వేస్తూ ఉంటే ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీవు నీ కుటుంబము దీవించబడును గాక. కానీ నువ్వు గనక ఆయన ఇచ్చేది మంచి ఈవులైతే మనము విత్తనం వేసేది ఏంటి? మంచిదే వెయ్యాలి. ఒక్కసారి ఆలోచించండి దేవుని సంగమా. మనం చివరి దినాల్లో ఉన్నాం. ఈ రోజుల్లో ఎలా జరుగుతుందంటే ఎవడు కార్యములు వెంటనే అనుభవిస్తున్నారు. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అలాగే శిక్షణ కూడా తన ప్రజల్ని ఆయన శిక్షిస్తాడన్నాడు. ఒకేళ మనం దేవుడు మాటకు లోబడకపోతే మనం ఇంకా ఆ పాత విధంగా జీవిస్తే కనుక, ఆ పాత విధంగా ఆలోచిస్తే కనుక మనకి మార్పు అనేది రాదు. అందుకే ఆయన యేసేది మంచి ఈవులే అంటున్నాడు. నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తానన్నాడు. ఎందుకంటే మనం వేసేది మన యాక్షన్స్‌ని బట్టి మనము పంట కోయబోతున్నాం. నువ్వు ఇతరుల ముందు ఎలా జీవిస్తున్నావు? ఇతరులు నిన్ను చూసి వెలుగు కనపడుతుందా? చీకటి కనపడుతుందా? అనేది మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరము ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనము. 13, 24. 24. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు మీరు గమనించండి దేవుని సంగమా. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట మీరు గ్రహించాలి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక ఏమనగది? రాజ్యము పరలోక తన రాజ్యము పొలములో మంచి విత్తనము విత్తిన విత్తనము ఆయన ఏమి చేశాడు దేవుడు? ఆయన మంచి పొలంలో ఈ భూమిలో మంచి విత్తనం వేశాడు. కానీ అపవాది ఏం చేశాడు? వాడు కూడా ఏం చేశాడంట? వాడు కూడా విత్తనం వేశాడంట. అవును. అందుకే మన మధ్యలో అనేక మంది సహోదరులు అన్నపడేవారు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఇది చేసినా కూడా వాళ్ళు
దేవుని యొక్క ఫలము వాళ్ళు చూడలేకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళొక్కసారి గ్రహించాలి. నాలో ఏ విత్తనము పడింది? అది దేవుని యొక్క వాక్ అయితే, వాక్కులో శక్తుంది. అది నిన్ను మార్చే శక్తి దేవుని వాక్యకే ఉంది. ఆ వాక్కు మనలో పడినప్పుడు మనకి మార్పు అనేది చెందుతుంది. పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు అనుదినము మార్పు చెందుతూనే ఉంటావు. ఆ విధంగానే నువ్వు పాత విధంగానే నువ్వు జీవిస్తూ ఉంటే గనక, నీలో ఏ విత్తనము పడిందో నువ్వు ఆలోచించాల్సిన అవసరము నీకు ఉంది. ఎందుకంటే జీవం గల మాటలు ఆయన మాట్లాడినప్పుడు నీకు ఏమవుతుందంటే జీవము కలుగుతుంది. నువ్వు జీవముని పొందుతున్నావు. అందుకే నీలో ఏ విత్తనము ఏమైందో అందుకే మనం చాలా సార్లు ఏం చేస్తామంటే మనము ఆ యొక్క విత్తనము వలన మనలో ఉన్న విత్తనము వలన అది బయటికి మనం తీసివేయలా. మనం అలాగే ఉంచున్నాం. పాతోళ్ళు చెప్పింది అలాగే ఉండిపోయి ఉన్నాయి. అందుకోసం మనము ఇంకా ఏంటంటే మనుషుల ఆచార ప్రకారంగానే మనం జీవిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించకపోవడానికి కారణం ఏంటంటే, మనలో ఇదివరకు పడిన ఆ విత్తనము అది తరతరాలుగా అలాగే వస్తుంది. మన తల్లిదండ్రులు చెప్పిందే వేదము. మన తల్లిదండ్రులు చెప్పిందే మంచిది. వేరే దైవజనులు ఇదివరకు చెప్పిన దైవజనులు చెప్పిందే కరెక్ట్. కానీ దేవుని యొక్క వాక్యంలో అలా ఉందా? లేదా? అని పరిశీలన చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఉండుంటారు? అలా ఉందా? లేదా? అనేది ఎంతమందున్నారు? జాగ్రత్తగుండండి. దేవుడు చేయాల్సిన పని దేవుడు జేస్తున్నాడు. వాడు చేయాల్సిన పని వాడు జేస్తున్నాడు. దేవుడేమో మంచి ఈవుల్ని వెతుకుతున్నాడు. ఆయనేమో దేవుని యొక్క వాక్యం వెతుకుతున్నాడు. కానీ అపవాది ఏం జేస్తున్నాడంటే, వాడు వేరే ఒక విత్తనాన్ని నీలో యేస్తున్నాడు. హ్మ్. గమనించండి దేవుని సంగమా. అందుకోసమే విత్తనము నీ ప్రతిఫలము గాని, పంట నీ యొక్క వేసిన విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలో మార్పు నీలో పడిన విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మన దగ్గరికొచ్చినప్పుడు, ఆ వాక్యము అలాగా చెప్పాడా లేదా దేవుడు, ఆ వాక్యంలో రాయబడి ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. లేకపోతే ఏమవుతుందంటే, మనకి వేరే విత్తనం పడితే, మనం అదే విత్తనం మీద మనము ధ్యానించి ఒక మా ప్రతిఫలం మనం చూస్తూ ఉంటాము. కానీ అది తప్పుడు బోధన అవ్వచ్చు. అది వేరే హ్మ్. బోధన అవ్వచ్చు. వేరే ఒక సువార్త అవ్వచ్చు. 10 నిమిషాలు చూసారా? బయటకి మనం తీసుకోవాలి. అపోస్తులు వేసిన ఆ? పునాది మీద మనం కట్టబడాలి తప్ప, 10 నిమిషాలు బయటికి వేరే దాటిపోదాం. ఒక పునాది మీద మనం కట్టబడకూడదని దేవుడి వాక్యం చెప్తుంది. వాళ్ళేం జెప్పారు? మనం అదే చెయ్యాలి. ఆమేన్. ఎందుకంటే యోహాను చెప్పినట్లుగా, పేతురు చెప్పినట్లుగా వాళ్ళు ప్రభువుతో నడిచిన వారు. అలాగే దేవుని యొక్క వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు పౌలు గారికి ఆయన ప్రత్యేకంగా ఆయన బయలుపరిచాడంట. లేతే పౌలు గారికి ఎక్కడ తెలిసిద్ది దేవుని సువార్త? ఆయన అరేబియాకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా అన్నీ ఆయనకి తెలియపరిచి, మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఒక పరిచర్యని ముందు కొనసాగడానికి కృప ఇచ్చాడు దేవుడు. దేవుని సంగమా మనం గనక మనలో పడే విత్తనం గురించి మనం జాగ్రత్తగుండాలి. మనం ఏ విత్తనం వేస్తున్నాం అనేది కూడా జాగ్రత్తగుండాలి. ఎందుకంటే దేవుని యొక్క భయము మనలో ఉండాలి. ఎందుకంటే ప్రతి విత్తనానికి ఒక పరిణామం ఉంటుంది. నువ్వు వేసే ప్రతి విత్తనానికి పరిణామం ఉంటుంది. అది మంచిదవుతుందా? చెడ్డదిగా అవుతుందా? మారుతుందా? అనేది నీ మీద ఆధారపడి ఉంది. లేకపోతే ఏమవుతుందంటే, నీ బిడ్డలకి నువ్వు తప్పుడు బోధన చెప్పగలవు. నీ బిడ్డలకి వేరే మార్గం నేర్పించగలవు. నీ లోక మార్గం నేర్పించగలవు. నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో, నువ్వు అదే పంట చూస్తావు. నీ ముందు నీ పంట అలా కనపడుతూ ఉంటుంది. అది నీ జీవితంలో అయినా గాని, సంఘంలో అయినా గాని, లేకపోతే నీ కుటుంబంలో అయినా గాని. నువ్వు వేసిన విత్తనం మీద ఆధారపడి ఉంది దేవుని సంగమా. నీలో మంచి క్రియలు చూసినప్పుడు వాళ్ళు దేవుని మహిమపరుస్తారు అన్నాడు. అందుకే రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండమ్మా. 2 కొరింథీయులు 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈయన సంఘంతో మాట్లాడి ఏం చెప్తున్నాడు? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. కోయును. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వేసే విత్తనాన్ని బట్టి వాళ్ళు రేపు పంట కోస్తారు. నువ్వు ఏం చేయాలి? సమృద్ధిగా విత్తనం వేస్తే నువ్వు సమృద్ధిగా సమృద్ధిగా పంటను పంట కోస్తావు కోస్తారు. అంటున్నాడు. మీరు గమనించండి దేవుని సంగమా. నువ్వు ఇచ్చే విధానంలో ఉంటుంది. నువ్వు వేసే విధానంలో ఉంటుంది. ఏదన్నా గాని నువ్వు వేసే విత్తనంలో ఉంటుంది. అది మంచిదా? చెడ్డదా? అది నువ్వు కొంచెం వేస్తే కొంచెం నువ్వు దాన్ని పంటని కోస్తావు. సమృద్ధిగా నువ్వు ఇచ్చుంటే గనక అది మంచిదైనా, చెడు అయినా నువ్వు సమృద్ధిగానే నువ్వు పంట కోస్తావు అంటున్నాడు. అందుకే దేవుని సంగమా మనం ఏ విత్తనం వేస్తున్నాం? పరిచర్యలో కూడా మనము దేవుడు పంపించినప్పుడు అది కొంచెంగా మనం విత్తామనుకో, అలాగే పంట కూడా అలాగే ఉంటుంది. సమృద్ధిగా వాళ్ళకిస్తే మనము సమృద్ధిగా పంటను మనం కోస్తాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చే వాటిలో కూడా మనం చాలా సార్లు వెనకాడుతూ ఉంటాము. అన్ని విషయాల్లో కానుక విషయం ఏంటి? సహోదరులకి సహాయం చేయటం ఏంటి? ఆమేన్. మనం ఆది అపోస్తలుల దినాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ ఆది అపోస్తలులు ఏం చేశారో మీకు తెలుసా? వాళ్ళు ధైర్యము కోసం ప్రార్థన చేశారు. హ్మ్. శిష్యులంట వాళ్ళు ఉన్నట్టు ఉన్ని అమ్మేసి శిష్యుల పాదాల దగ్గరికొచ్చి ఆరు పెట్టారు. పెట్టారంట. మరి అది అపోస్తలుల దినాలు కాదా? హ్మ్. ఏంటమ్మా? అవునండి. అద్భుత అవును. కార్యాలే చేయాలా మనము? మహత్కార్యాలే చేయాలా? మరి వేరే విషయాలు ప్రభు చెప్పట్లా? మత్తయి సువార్త 23:23లో అవును. మనము ఏం చేస్తామంటే అసలైనవి వదిలేసి మనము శ్రేష్టమైనది వదిలేసి మనం వేరే వాటి మీద మనం కాన్సంట్రేట్ చేస్తాం. హ్మ్. ఒకసారి చూడండమ్మా ఆ యొక్క వాక్కు. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, ఏది విశ్వాసమును ప్రధానమైనది? న్యాయము, కనికరము, న్యాయము, కనికరము, కనికరము, విశ్వాసము. విశ్వాసము. అది వదిలేసి ఈ 10వ భాగంలో ఉన్న వాటిని ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకెళ్ళి దేవుడికిస్తున్నారు. అసలైనవి వదిలేసారంట. అలాగే చాలా మంది అపోస్తలుల దినాలు కావాలి ప్రభు, అపోస్తలుల దినాలు కావాలి ప్రభు, అపోస్తలుల దినాలు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. మంచిది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కానీ ఆ దినాల్లో అపోస్తలులు చేసింది మనం చేస్తున్నామా? మీరు చెప్పండమ్మా. చెప్పండి. ఒక రూ. 100 ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తావు. ఏదన్నా ఇవ్వాలన్నా 10 సార్లు ఆలోచిస్తాము. సహోదరులు మన ముందుంటారు. కన్నీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడికి సహాయం కోరుతున్నారు. అది మనం సంఘంలో వింటూ ఉంటాము. కానీ జీవించే విధానంలో అయితే మనమే బాగుపడాలి. మన కుటుంబాలే బాగుపడాలి. కాకపోతే ఏంటంటే అపోస్తలుల దినాలు మనకు కావాలి. మనలో మార్పు రావాలి. అపోస్తలుల దినాలు రావాలంటే మనలో మార్పు రావాలి. ఆ బోధనకి మనం లోబడాలి. వాళ్ళు చేసినట్లుగా మనము చెయ్యాలి. అందుకే కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయేను అంటున్నాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా సమృద్ధిగా పంట కోయును. పంట కోయేను అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళందరూ ఒకే మనస్తత్వంతో ఉన్నారమ్మా. కొత్త సంఘము దేవుడు కట్టిన సంఘము ఏక మనస్సుతో ఉన్నారంట. అందరికీ ఏకంగా ఉండాలని వాళ్ళ ఆలోచన. ఈ దినము ఎంతమంది అలా ఆలోచిస్తున్నారో చెప్పండి నాకు? అందరం ఏకముగా ఉండాలి. అందరం కలిసి ఉండాలి. అందరికీ లేని వారికి మనం పంచిపెట్టాలి.
వాళ్ళని కూడా జీవితంలో ఎదిగేటట్టుగా చేయాలి అని ఆలోచన వాళ్ళకుండేది. మనకి ఎంతమందికి ఉంది? ఉంటే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మీరు గమనించండి దేవుని సంగమా. మనలో కదిలింపు ఉండాలి. పరిశుద్ధాత్మ మనల్ని కదిలిస్తాడు. పరిశుద్ధాత్మలో నీలోకొచ్చినప్పుడు దేవుడి యొక్క దేవుడి యొక్క స్వభావాన్ని తీసుకొస్తున్నాడు. అందుకే అంత మార్పు వాళ్ళలో వచ్చింది. వాళ్ళకి మారు మనస్సే కాదు దేవుని సంగమా, వాళ్ళ హృదయాలు మారిపోయినియి. వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. వాళ్ళకంటే ఎదుటి మనిషిని ఎక్కువగా వాళ్ళు భావించారు. వాళ్ళ నీడ్‌ని వాళ్ళు ఎక్కువగా భావించాలి. వాళ్ళ అవసరాల్ని ఎక్కువ వాళ్ళ అవసరాల కన్నా ఎదుటి మనిషి అవసరాల గురించి ఆలోచించారట. అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండమ్మా. 22:8 అన్న. అవును తల్లి. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. ఆమేన్. ఆమేన్. గమనించండి. ఆమేన్. దౌర్షితముని విత్తువాడు విత్తువాడు కీడును కీడును కోయును. కొయ్యను అంటున్నాడు. చూసావా? అది కొంచెమైనా సమృద్ధిగా అయినా నువ్వు పంట కొయ్యాల్సిందే. అంటే నీ విత్తనం మీద ఆధారపడుతుంది దేవుని సంగమా. జాగ్రత్త. ఏ విత్తనము వేశావో ఆ విత్తనము నువ్వు ఆ ప్రతిఫలము నువ్వు చూస్తావు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. He who sows హల్లెలూయా. in wickedness reaps trouble. గమనించండి. అది సహోదరుల మధ్యలో అయినా, నీ కుటుంబంలో అయినా, సంఘంలో అయినా వేరే వారికి చెడు మార్గాల్లో నువ్వు తీసుకువెళ్తే గనక నీ కళ్ళ ముందు కూడా అదే కనబడిద్ది నీ ఒక దినాన. అందుకే ప్రభు చెప్పాడు, ఈ బిడ్డల్ని ఎవరన్నా పాపము చేయించిన ఎడల వాడిని ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంటమ్మా? ఇరుగటి రాయి కొట్టి సముద్రంలో వేయి. ఆయన్ని సముద్రంలో పడద్రోయవలెను. చూసారా? దేవుడు బిడ్డలకి పాపంలో నడిపించకూడదు. ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం నుండి విడిపించడానికి తీసుకొచ్చిన దేవుడు ఎవరైనా గాని, దేవుడు బిడ్డలైనా గాని, దైవజనులైనా గాని, వాళ్ళతో పాపం చేయిస్తే తట్టుకోలేడు. అస్సలు తట్టుకోలేడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 11, 18. 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఆమేన్. 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 భక్తిహీనుని సంపాదన సంపాదన వానిని మోసము మోసము చేయును. చెయ్యను. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. శాశ్వతమైన బహుమానము నొందును. నందును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చూసారా దేవుని సంగమా? వాళ్ళు మీరు ఎంతమంది ఆ బుక్‌ని చదివారో లేదో నాకు తెలీదు గానీ, దేవుని యొక్క వాక్యంలో ఒక గ్రంథము రాయబడి ఉంది. కానీ దేవుని వాక్యంలో ఆ గ్రంథము యాడ్ చేయలే. ద బుక్ ఆఫ్ జాషర్ అని జాషర్ గ్రంథము అని రాయబడి ఉంటుంది. అది యెహోషువ చెప్పాడు. 10వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు. మీరు 10, 13, 18 వరకు చదివితే ఆ యొక్క గ్రంథం గురించి చెప్పాడు. ఇలా గ్రంథంలో రాయబడలేదా అన్నాడు. తర్వాత సమూయేలు రెండో గ్రంథంలో ఆయన ఒకటో అధ్యాయము 18 వచనం కూడా ఆ యొక్క గ్రంథం గురించి రాశాడు. ఎందుకు రాశారంటే ఆ గ్రంథము అది చాలా వివరంగా ఉంటుంది అందరి గురించి. అది అబ్రహాం ఏంటి, ఇషాక్ ఏంటి, యాకోబు ఏంటి, ఆదాము చేసిన పనులేంటి, లేకపోతే కయీను గాని అందరి గురించి వివరించి చెప్పాడు. కానీ దాంట్లో కొంతమందున్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాల్ని నువ్వు జాగ్రత్తగా ఆ గ్రంథంలో మీరు చదివితే గనక అసలు వాళ్ళు నిజంగా ఈనోకు దేవుడితో నడిచాడంటే ఒక చిన్న పదంతో అక్కడ వదిలేసాడు బైబిల్‌లో. దేవుడితో 300 నడిచాడు. సంవత్సరాలు అవును. నడిచినట్లుగా ఉంది. ఆయనని ఏం చేశాడంట దేవుడు?
తీసుకొని పోయాడు. తనతో తీసుకుని వెళ్ళాడు. తనతో తీసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు. అంతే రాస్తుంది, అంతే ఆయన గురించి. అవును. కానీ ఆ గ్రంథంలో వివరించి రాశాడు. 65 సంవత్సరాలు ఆయన దేవుణ్ణి తెలియకుండా నడిచాడు. తర్వాత వాళ్ళ పితరులంట ప్రభు మార్గాలు వాళ్ళకి తెలియపరిచాడంట. అప్పుడు దేవుడు ఆయన్ని దర్శించడం మొదలెట్టాడంట. ఆయన ఏం చేశాడంట, తన బిడ్డలకు కూడా తన తల్లిదండ్రులు నేర్పించినవన్నీ దేవుడి గురించి వాళ్ళు కూడా అదే విత్తనము వేసినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళు దేవుడి యొక్క మార్గాలు వాళ్ళు తరతరాలుగా వాళ్ళు జీవించారు. 3 సంవత్సరాలు జీవించారంటే ఎన్ని తరాలు చూసుంటారమ్మా? గమనించండి. ఆ నోవా కూడా 600 సంవత్సరాలు జీవించాడు అంటున్నాడు. 600 చిల్లర సంవత్సరాలు జీవించిన వాడు నోవా అబ్రహాము కూడా నేర్పించాడట తన మార్గాలు. ఆ గ్రంథంలో రాయబడి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నీతిమంతులు. అందుకనే నీతి విత్తువాడు సమస్తమైన బలం ఏమమ్మా బహుమానము మానవ నొందురు నొందును. అంటున్నాడు. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎందుకంటే వాళ్ళు విశ్వసించారు. వాళ్ళ బిడ్డలు కూడా అలాగే విధంగానే నేర్పించారు. అందుకే వాళ్ళు అంత గొప్పవారయ్యారు. ఈనాకనంట దేవుడు అగ్ని గుర్ర రథములు పంపించాడంట ఆయన కొరకు. ఎంత నీతిమంతుడైతేనమ్మా, ఆయన దేవుడి దృష్టిలో ఎంత గొప్పవాడై ఉంటాడు. ఏలియాని పంపించినట్లుగా ఆయనకి అగ్ని గుర్ర రథములు అప్పుడే పంపించాడంట. పంపించి ఆయన్ని పరలోకానికి తీసుకెళ్లిపోయాడని దేవుడు అక్కడ వాక్యం చెప్తుంది. దేవుడి సంగమా, మనము కూడా ఆ విధంగానే ప్రభు మార్గాలు మన నువ్వు వేసిన విత్తనాన్ని బట్టి ఉంటుంది. నీ క్రియల్ని చూచి, అందుకే నీ క్రియల్ని చూచి అన్నాడు. నువ్వు ఇతరులకి ఏం చేయాలి? నువ్వు దేవుడు నీలో విత్తనం వేసినది నువ్వు ఆ విధంగానే జీవించాలి. ఆ విధంగానే విత్తనము నువ్వు వేయాలి. ఎందుకంటే బహుమానం ఉంది. ఒక దినాన దేవుడు నీకు ఇస్తాడు, ఆ బహుమానం ఇస్తాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడాలి. 4:8. నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు కీడుని విత్తువారు దానిని కోయుదురు. పోయెను. ఆమేన్. గమనించండి దేవుని సంగమా, నువ్వు మంచి ఈవులు వేస్తే అదే ఈవులు నువ్వు కూడా పంట కోస్తావు. నువ్వు మంచి కీడు గనుక లేకపోతే అక్రమము విత్తువారు దాన్ని కొయ్యేదరు అంటున్నాడు. అందుకే ఎవరి గుంటలో వాళ్ళు పడతారని చెప్తున్నాడు. అదే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. గుంట త్రోవేవాడు దానిలోనే పడతాడు. పడను. అందుకే వేరే వాళ్ళకి గుంటలో తోయకూడదు. మనం వేరే వాళ్ళు బాగుండాలని ఆశించాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు, నీ బిడ్డలు కూడా బాగుపడతారు, సంఘం బాగుపడుతుంది. వేరే వాళ్ళు చదవకూడదు వాక్యము, నేనే చదవాలి. వేరే వాళ్ళు పాటలు పాడకూడదు, నేనే పాడాలి. ఎవరు వాక్యం చెప్పకూడదు, నేనే చెప్పాలి. మరి శిష్యుల్ని ఎలా తయారు చేస్తాము? శిష్యుల్ని తయారు చేయాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అన్ని విషయాల్లో దాన్ని బట్టి నీ మంచి ఈవులేస్తే అదే ప్రతిఫలం. వాళ్ళు శిష్యులుగా మారుతారు. వాళ్ళు వెళ్ళి శిష్యులు తయారు చేస్తారు. నేనే చేయాలి, నేనే చేయాలి, నేనే చేయాలంటే కాదు దేవుని సంగమా. ఇతరులకు అవకాశం ఇవ్వాలి, ఇతరుల్ని లేవనెత్తాలి. అప్పుడు దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తాడు. దేవుడు నీకు ఇంకా గొప్పగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే మన మినిస్ట్రీ గాని మనం చేసే ప్రతి పనిలో ఏముంది, ఆటంకం కలుగుతుంది. నువ్వు ఎదుటి మనిషిని నువ్వు ఎంత చూస్తావో దేవుడి దృష్టిలో నువ్వు అంత గొప్పవాడవుతావు. ఒక సహోదరుని లేవనెత్తువాడుగా ఉంటే, ఒక సహోదరుడు నీకన్నా బాగుండాలని ఆశిస్తే దేవుడి దృష్టిలో నువ్వు
చాలా గొప్పవాడిగా కనపడతావు. అందుకే దేవుని సంగమా బైబిల్ చెప్తుంది 137 కీర్తనలో వాళ్ళు అలాగే 126 కీర్తన చూడమ్మా ముందు 5, 6 వచనాలు. 126 5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, కన్నీరుతో విత్తువాడు సంతోష గానముతో సంతోషముగా పంట కోయిదరు అంటున్నాడు. అంటే ఇది ఆమేన్. ఎక్కడ రాశారు వీళ్ళు గ్రంథము? వీళ్ళు ఒకప్పుడు బానిసలు బాబిలోను నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుని కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ప్రభు మమ్మల్ని క్షమించు, ప్రభు మమ్మల్ని క్షమించు, ప్రభు మమ్మల్ని క్షమించు. మేము మా దేశాన్ని విడిచి ఇక్కడ ఇదిగో మేము ఇక్కడ ఉన్నాం ప్రభువా. ఉమ్. వాళ్ళని ఎత్తుకుని పోయి బాబిలోనులో పడేసిన తర్వాత వాళ్ళ యొక్క పట్టణం గుర్తొచ్చిందంట, సియోను గుర్తొచ్చిందంట, యెరూషలేము గుర్తొచ్చిందంట. వాళ్ళు కన్నీరుతో విడిచారు, విత్తనం వేశారంట. వాళ్ళని దేవుడు ఆ ప్రార్థన ఆలకించి 70 సంవత్సరాల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సంతోషముగా పంట కోసారు అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుని ఆమేన్. సంగమా, నువ్వు గనక కన్నీరుతో విడిచి నీ పిల్లల కోసము గాని సంఘము కోసము గాని నువ్వు ప్రార్థన చేసి నువ్వు విత్తనము వేసే కొద్దీ ఆ సంతోషమైన పంటని నువ్వు కోసేదవు అని బైబిల్ చెప్తుంది. అది ఆమేన్. ఎక్కడికి పోదు, నీ ప్రార్థన, నీ కన్నీరు ప్రార్థన ఎక్కడికి పోదు. అందుకే వాళ్ళు ఆ బాబిలోను దేశంలో 137 అధ్యాయంలో కీర్తనలో 1, 2 వచనాల్లో వాళ్ళు పాట పాడమన్నారు. అవును. ఎవరు? బబులోను ఆ బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. ఆమేన్. చూసారా? ఒకసారి మీ కీర్తనలు పాడండి, మేము వింటామంటున్నాం. కానీ అన్య ప్రదేశంలో మేము ఎలా దేవుని పాటలు పాడతాము అన్నారు. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? ఎలా పాడతాము? అన్య దేశంలో ఎలా పాడతాము అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాటకు లోబడలేదు కాబట్టి. వాళ్ళు వేసిన విత్తనాలు మామూలు విత్తనాలు కావు. వేరే ఒక దేవుళ్ళ వైపు, వేరే ఒక దేవుళ్ళ వైపు వాళ్ళ దృష్టి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళని వేరే దేశానికి పంపించేశాడు. ఆ దేశంలో ఎందుకు నిలబెడతాడమ్మా? మీరు గమనించండి. వాళ్ళనే వదిలిపెట్టలేదంటే ఇంకా నన్ను వదిలిపెడతాడా? ఆ? చెప్పండమ్మా. పౌలు గారు చెప్పట్లా రోమీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో, "If God did not spare the natural branches, will he spare you?" No. జాగ్రత్త. మనం వేసే విత్తనం మీద ఉంటుంది. ఆమేన్. వేరే వాళ్ళ కొరకు నువ్వు కన్నీరు ప్రార్థన చేసినట్లయితే, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు ప్రార్థన చేసినట్లయితే, దేవుడు ఆ ప్రార్థన ఒక దినాన ఆలకిస్తాడు. నువ్వు కూడా సంతోషముగా పంటను కోసేదవు అంటున్నాడు. ఆమేన్. అందుకోసమే బైబిల్ ఆమేన్. చెప్తుంది మీ సంగమా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాళ్ళు పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో మీరు చూడండి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు ఫలము దేవుడిచ్చాడు. ఇప్పుడు రూత్ ఉంది. నయోమి తన భర్త చనిపోయాడు. రూత్ భర్త చనిపోయాడు. తన అత్తగారిని విడిచి వెళ్ళిపోవచ్చు. ఆమెను అడిగే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారంగా భర్త చనిపోతే భార్య ఫ్రీ, స్వతంత్రం. ఆమె స్వతంత్రాలు. లేకపోతే భర్త స్వతంత్రుడు. ఆయన ఏదైనా చేసుకోవచ్చు, వేరే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉండిపోవచ్చు. కానీ అలా ఉండలా. ఆమె ఏం చెప్పింది? నీ దేవుడే నా ఆ దేవుడు. దేవుడే. ఆమేన్. నీ ప్రజలే నా ప్రజలు అని ఆమె ఏం చేసిందంటే తన మంచితనాన్ని విత్తింది. దేవుని సంగమా, ఆమె మంచితనాన్ని విత్తింది. షీ షోడ్ కైండ్‌నెస్ టు నయోమి. ఆమె ఒంటరిగా ఆమె తన దేశానికి వెళ్ళిపోతుంది. లేదు లేదు, నేను నీతో కూడా నేను వస్తాను అని. కానీ ఆమె ఏసిన విత్తనం ఎలాంటిదంటే
అది దేవుడికి ఎంతో గొప్పగా నచ్చుంటుంది. దేవుడు చెప్పాడా? "నువ్వు వెళ్ళమ్మా, ఆమెతో ఎళ్ళువ" అని చెప్పాడా? లేదు. ఆమె హృదయము అలాంటిది. ఆమె హృదయాన్ని ప్రకారంగా ఆమె నయోమిని ఎంతో ఇష్టపడింది. ఇష్టపడింది కాబట్టి ఆమె మంచి విత్తనము వేసే వలన ఒక దినాన దేవుడు ఆమె ద్వారా బోయస్ దృష్టిలో కూడా చూడండి, నువ్వు ఏ దృష్టిలో చూస్తావో మనుషులు కూడా అదే దృష్టిలో నిన్ను కూడా చూస్తారు. ఏ విధంగా నువ్వు ఆ మనుషుల్ని నువ్వు ఆదరిస్తావో అలాగే మనుషుల్ని కూడా నీకు ఆదరిస్తారు. ఎందుకంటే నువ్వు వేసే విత్తనాన్ని బట్టి ఉంటుంది దేవుని సంగమా. ఆ ప్రతిఫలము నువ్వు చూస్తావు ఒక దినాన్న. కొంతకాలానికి వాళ్ళు బెత్లెహేముకి ఎళ్ళిపోయారు. బెత్లెహేముకి ఎళ్ళిపోయిన తర్వాత ఆమె బోయజ్ దృష్టిలో పడింది. ఇంక అక్కడి నుంచి మీకు కథ తెలుసు. ఏమైంది? ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా Yes. రక్షకుడు వంశం వచ్చింది. Amen. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడో మోయాబి శపించబడిన దేశం నుండి ఒక బిడ్డ దేవుడు తీసుకొని ఏం చేశాడు? తన సొంత బిడ్డగా తీసుకున్నాడు. చూడండి, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది. ఎందుకంటే తన నీ దేవుడే నా దేవుడు అంటుంది. నీ ప్రజలే నా నా ప్రజలు. ప్రజలు అంటుంది. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అబ్రాహాంకి, నిన్ను దీవించిన వాడు నేను దీవిస్తాను అన్నాడు. ఆ మాట ఎక్కడికి పోదు. యెరూషలేము గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రజల కొరకే మనం ప్రార్థన చేయాలి. రక్షణ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని ప్రభువే చెప్తున్నాడు. నీకు నాకు కలిగిన రక్షణ ఆయన దగ్గర నుంచి వచ్చింది. యూదులు ఆయన తిరస్కరించారు కాబట్టి ఆ రక్షణ నీకు నాకు కలిగింది. ఇప్పుడు సంఘం బాధ్యత వాళ్ళ కొరకు కన్నీరు కార్చాలి. సంఘము బాధ్యత వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించిన రక్షణని ప్రభు నీకు నాకు అన్యులుగా మమ్మల్ని ఆయన ఆదరించాడు. దేవుని సంఘమా, ఆమేన్. హల్లెలూయా. అలాగే మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో మీరు చూసినట్లయితే ఆమె ఎలీయాకి చదవమ్మా తల్లి. 4వ అధ్యాయం ఎక్కడి నుంచి? 4వ అధ్యాయము 8వ వచనం తల్లి. 8. వారి పేర్లు ఈమె ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు అదే 1 కింగ్స్ అండి 1 కింగ్స్ 4:8. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు మక్పషులోను, షయల్బీములోను, బెత్షెమెషులోను, ఎల్మెదానానులోను దెకేరు కుమారుడు, అరబ్బోతులో హెసెదు కుమారుడు. వీరికి సోకో దేశమును హెపేరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబినాదాబు కుమార్ 1 కింగ్స్ 4:8. అదే చదువుతున్నానన్నా. ఒకటి రాదు. అదే చదువుతున్నానన్నా. షెనుమైట్ ఉమ్మన్ అమ్మా. 2 కింగ్స్ చూడు. 2 కింగ్స్ 4th chapter. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఆమేన్. ఇయ్యగా హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా,
ఈమె గమనిస్తూ ఉంది. ఉమ్. చాలు తల్లి, థ్యాంక్ యూ. ఓకే. చాలా మీరు ఈ యొక్క దైవజనుని గమనిస్తూ ఉంది. ఈయన వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని గ్రహించి తన ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రమం ఇచ్చింది కాక ఆమె ఏం చేసిందంటే ఒక మేడ గది కట్టి ఆయనకి ఒక మంచము, బల్ల, బల్ల, కుర్చీ, దీపము పెట్టిందంట. దీపస్తంభము. దీపస్తంభము. పెట్టి ఏం చేసింది, వాళ్ళ భర్తతో పర్మిషన్ తో ఆయనకి ఒక చిన్న గది కట్టిందంట. కొంతకాలానికి ఆయన వస్తున్నాడు. ఈమె చేసిన మంచి పనికి ఇంక ప్రతిఫలం దక్కాలి, అది న్యాయము. ఎందుకంటే దేవుడి దృష్టిలో అదే ఆయన కావాలి. ఆయన వెంటనే ఆమెను పిలిపించి అన్నాడు. పిలిపించి, అమ్మా నీకేదైనా అవసరం ఉందా అన్నాడు. నువ్వు మాకు ఇంత మంచి చేసావు కదా, నీకేదైనా అవసరం ఉందా అన్నాడు. ఎందుకంటే నువ్వు చేసిన కొంతకాలానికి నువ్వు చేసిన ప్రతి మనిషికి మంచి పనులకి, నువ్వు వేసిన మంచి ఈవులకి దేవుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మర్చిపోడు. నువ్వు చేసిన మంచి అది తిరిగి నీకే వస్తుంది ఒక దినాన. అది పంటే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు, ప్రతిఫలం కాలం వచ్చినప్పుడు నువ్వు అనుభవిస్తావని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమె నిలబడింది. నీకేంది అవసరం అంటే అప్పుడు తన దాసుడు చెప్తున్నాడు, అయ్యా ఆమెకి బిడ్డలు లేరు, అయితే వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు ఒక కుమారును ఇస్తాడు అని చెప్పి దేవుడు నీకు ఇస్తాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. గాడ్ హానర్డ్ హిస్ సర్వెంట్స్ వర్డ్. చూసారా? అందుకే దేవుని సంగమా, నువ్వు వేసే విత్తనం బట్టి ఉంటుంది. ఈ దినాన నువ్వు అది చూడలేకపోతున్నావు అంటే ఇదివరకు నువ్వు ఏం చేసావో అది నీకు తెలుసు. మనం ఏం చేసామో నాకు తెలుసు. మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడికి తెలుసు. అందుకే మన ప్రవర్తనను బట్టి ఎదుటి మనిషి మారుతారు. మన ప్రవర్తన బట్టే ఎదుటి మనిషి మారుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం వేసే విత్తనాన్ని బట్టి ఎదుటి మనిషి మార్పు అనేది మనకు కనిపిస్తుంటది. ఈ దినాన మనం ఏది పంట కోస్తున్నామో, మన ఇదివరకు ఏది వేసావు, నీకు సహోదరులు నీతో మాట్లాడట్లేదంటే నువ్వు వేసిన విత్తనాన్ని బట్టే ఉంది. అందరూ ఐక్యంగా ఉన్నారంటే నువ్వు వేసిన విత్తనాన్ని బట్టే ఉంది. ఇదివరకు నువ్వు విత్తావో ఈ దినాన నువ్వు అదే పంట కోస్తున్నావు. ఒకవేళ మనం తప్పు చేసుంటే, తప్పుడు విత్తనాలు లేకపోతే వేరే ఒక విత్తనాలు వేసుంటే గనక, అసూయ వేసుంటే గనక, క్రోధముని వేసుంటే కనుక, దేవుడి వాటిని కాకుండా మనం వేసుంటే కనుక మనం క్షమాపణ అడగాలి. నన్ను క్షమించు ప్రభు, ఈ దినం నుండైనా నువ్వు నాకు మంచి ఈవులు ఇచ్చినట్లుగా నేను కూడా మంచి విత్తనము వేయాలి. అందుకోసం ఫిలిప్పీ సంఘం కూడా పౌలు గారు చెప్తూ ఉంటారు. వాళ్ళు పరిచర్య కొరకు ఆయన ఒక కానుకని అడిగాడు సహోదరుల కొరకు. వాళ్ళు చాలా ఇష్టంగా వాళ్ళు విత్తనం వేశారట. నేను యెరూషలేముకి వెళ్తున్నాను, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ పరిచర్య చేసేవారు ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేయాలి అని పౌలు గారు ఒక్క మాట సెలవిస్తేనే ఫిలిప్పీ సంఘము అందరూ కూడుకొని వాళ్ళు తీసుకొచ్చి ఆయన పౌలు గారికి అప్పచెప్పాడట ఆ కానుకని. ఆ కానుకను తీసుకువెళ్ళి పౌలు గారు ఆయన పంచినట్లుగా, అలాగే దేవుడి యొక్క దీవెనలు వాళ్ళ మీద ప్రకటించాడు పౌలు గారు. అందుకోసం మనం ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో మనము ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం చెప్పాడమ్మా పౌలు గారు వాళ్ళని? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఆమేన్. వాళ్ళు వేరే అవసరాలకి వాళ్ళు ఇచ్చినట్లుగా ఉన్నారు. అలాగే దేవుడి దీవెనలు ఏమని చెప్తున్నాడు? మీ అవసరాలు దేవుడు తీర్చును గాక అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించారా? వేరే వాళ్ళకి అవసరాలకి ఇచ్చినప్పుడు నీ అవసరమైనప్పుడు దేవుడు నీకు వస్తాడు. గమనించండి.
అందుకే నువ్వు విత్తే వేస్తున్నావు. ఇఫ్ యు సో జెనరస్లీ యూ విల్ రీప్ జెనరస్లీ. ఆమేన్. హల్లెలూయా. మాసిడోనియాలో కూడా చర్చిల్లో సంఘాల్లో కూడా అలాగే చేశారు. మీరు గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు చదివితే 9వ అధ్యాయంలో చదివితే ఆమేన్. కొరింథీ సంఘం గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళు విత్తనం వేసేటప్పుడు సంతోషంగా విత్తనం వేశారంట. ఆనందంగా విత్తనం వేశారట. అందుకే దైవజనుడు వాళ్ళెక్కడికి వెళ్ళినా కూడా దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించినట్లుగా కనిపించాడు. వాళ్ళకి ఇచ్చిన ఆ గొప్ప వరాలున్నాయి చూసారా? దేవుడు వాళ్ళకి కృపా వరాలతో నింపాడంట. ఆమేన్. ఆ కృపా వరాలు, ఆత్మ ఫలము దేవుడు వాళ్ళకిచ్చినప్పుడు కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదంట. అందుకోసమే ఆ పత్రిక రాయాల్సొచ్చింది. ఎందుకంటే అది ఇచ్చే సంఘంగా ఉంది. ప్రేమించే సంఘంగా లేదు. గమనించండి దేవుని చాలా మంది సంఘాలు అలాగే ఉన్నాయి దేవుని సంఘమా. నేను తప్పు మాట్లాడట్లా. అందరూ ఉండరు అలా. కొంతమందుంటారు. కానీ ఆ కొంతమంది కూడా దేవుని సంఘంలో ఉండకూడదు. ఎందుకంటే మనం మహిమ కలిగిన సంఘంగా మార్చబడుతున్నాం కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. యోసేపు కూడా ఆయన ఎలాంటి విత్తనం వేశాడంటే ఆయన ఎంత కీడు చేసినా, ఎంత తప్పులు చేసినా కూడా అసలు ఆ గ్రంథంలో మీరు ఒకసారి యాషర్ గ్రంథం చదవండి. ఈ బైబిల్ దాన్ని ప్యారలెల్‌గా పెట్టుకోండి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రంథాన్ని అక్కడ ఉంచడు. బైబిల్‌లో చెప్పేవాడు కాదు. అలా రాసుంది ఆ గ్రంథంలో అని చెప్పేవాడు కాదు. మీరు ప్యారలెల్‌గా పెట్టుకోండి. యోసేపు జీవితం చూడండి. ఎందుకంటే దీంట్లో అన్ని రాయబడలా. కానీ దాంట్లో వివరించి రాశారు. మామూలుగా ఆయన హింసించబడలేదంట. మామూలుగా కాదంట యోసేపుని. అయినా కూడా చాలా సార్లు ఏడ్చాడంట. చాలా సార్లు బాధపడ్డాడు. వాళ్ళమ్మ సమాధి మీద పడి ఏడ్చాడంట. అక్కడ ఆయనకొక స్వరం వినిపించింది. ఇంక అక్కడి నుండి దేవుడిని ఆయన వెంబడించడం గాని, దేవుడి మీద ఆధారపడటం గాని నేర్చుకున్నాడట. అందుకే దేవుడు ఆయన్ని మాట్లాడాడు కాబట్టి తన సహోదరుల్ని ఆయన క్షమించగలిగాడు. చూసారా? ఆయన వేసిన విత్తనం అలాంటిది. క్షమాపణ. అందుకే నువ్వు క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి అన్నాడు దేవుడు. చూసారా? మీరు క్షమిస్తే మీ పాపాలు కూడా క్షమించబడతాయి అన్నాడు. మీరు కనికరిస్తే మీరు కనికరించబడతారు అన్నాడు. మీరు దయ చూపిస్తే మీకు కూడా ఒక దినాన దేవుడు దయ చూపిస్తాడంటున్నాడు. ఇయన్నీ ప్రభు నేర్పించిందే కదమ్మా మనకి. ప్రభు నేర్పించిందే కదా! ప్రభు వాక్యంలోనే రాయబడి ఉంది. మనం ఏదిస్తామో అది తిరిగి మనకి కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. 15వ అధ్యాయం 20వ. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆమేన్. ఆయన తండ్రి ఏసిన విత్తనము ఈ భూమిలో తన కుమారుడు. ఆయన ద్వారా అనేక మంది కుమారులు అవ్వాలని ఆ దేవుడు కోరాడు కాబట్టి ఈ భూమిలో ఏసిన విత్తనాన్ని బట్టి ఆయన దినాన ఈ పంట కోస్తున్నాడు దేవుడు. సంఘము ఆయనది. ఆ ప్రతిఫలము దేవుడు చూస్తున్నాడంటే దేవుడు వేసిన విత్తనము గొప్పది. ఏమైనా హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కుమారుడు ద్వారా మనము అనేక మంది కుమారులుగా మార్చబడ్డాము. దేవుని సంగమా ఒక్కసారి ఆలోచించండి. రేపు మనం కొయ్యాల్సింది అది మంచిదా చెడ్డదనేది ఈ దినాన నువ్వు వేసే విత్తనం మీద ఆధారపడుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యాన్ని హల్లెలూయా. దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా.